చనిపోయిన శవం ముందరగా నడిచిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి సంవత్సర కాలం పాటు సూతకమా? ఈ దేహం దహింపబడితే ఆ వెళ్ళిపోయిన ఆ గాలి రూపంలో ఉండే ప్రాణశక్తి విశ్వాంతరాళంలో లీనం అయ్యేంత వరకు మధ్య కొంతకాలం ఉంటుంది. కర్త సంవత్సర కాలం పాటు 16 మాసికాలు ఏర్పాటు చేయాలి. అందుకే ఆ దహనం చేసే సమయంలో శరీరానికి విశేషంగా అగ్ని సోకుతుంది. శుభమస్తు. శ్రీరామ జయం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ ముతస్య చ అని భగవద్గీత వాక్యం. ఎవరైనా కూడా వెళ్ళిపోవలసిందే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. చొక్కా చిరిగిపోతే పారేస్తాంగా, అలాగే శరీరం కూడా శిథిలమైంది అన్నప్పుడు విడిచిపెట్టేసేసి దహనం చేసో లేక భూమిలో స్థాపనం చేసో ఖననం చేసో వదిలించేసుకున్నా కూడా కర్మ వదలదా. ఎవరైతే చేతిలో అగ్ని పుచ్చుకొని చనిపోయిన శవం ముందరగా నడిచిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి సంవత్సర కాలం పాటు సూతకమా? బంధువులందరికీ 11 రోజులు సూతకమా? కొందరికి 3 రోజులే, మరికొందరికి 1.5 రోజు, మరికొందరికి స్నానంతో పోతుంది, మరికొందరికి సూతకమే ఉండదు. ఈ వేరియేషన్స్ ఏమిటి? ఈ విభజన ఎందుకు? అసలు ఈ సూతకం అంటే ఏమిటి? చనిపోయిన వ్యక్తి దేహంలో ఉండే ప్రాణం వెళ్ళిపోయింది కదా, ఇది వట్టి పిప్పి కదా అంటే సనాతన భారత శాస్త్రం ధర్మశాస్త్రం అలా అంగీకరించదు. గరుడ పురాణం 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు జీవుడి యొక్క ప్రయాణాన్ని వివరించిన అంశాలను మనం గమనించినట్లయితే ధర్మ సూక్ష్మం తెలిసి వస్తుంది. ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి గాలి జీవుడి రూపం. శరీరం పనికిరాదు అని తెలిసిన మరుక్షణం విడిచిపెట్టి బయటికి పోయింది. ఆ శరీరాన్ని ఒక కర్త అగ్ని చేతబుచ్చుకుని నడిచిన వ్యక్తి దహనం చేసే విధంగా ఏర్పాటు చేశాడు, దహించి వేశాడు. చర్మంతో కూడుకున్న ఈ దేహంలో మనం ఉన్నప్పుడు చిన్న గాయం తాకితేనే కదిలిపోతాం మనమంతా కూడా. ఇంతకాలం ఇందులో ఉన్న ప్రాణం బయటికి పోగానే ఈ దేహం దహింపబడితే ఆ వెళ్ళిపోయిన ఆ గాలి రూపంలో ఉండే ప్రాణశక్తి విశ్వాంతరాళంలో లీనం అయ్యేంత వరకు మధ్య కొంతకాలం ఉంటుంది. ఆ కాలం సంవత్సరం. నా శరీరాన్ని మీరంతా దహించి వేశారు అనేటటువంటి కినుకతో, కోపంతో, బాధతో తోచక ఆ ప్రాణశక్తి దహనం చేసిన ఆ వ్యక్తి చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు చేశావు ఈ పని అన్నట్లుగా. అందుకే ఆ దహనం చేసే సమయంలో శరీరానికి విశేషంగా అగ్ని సోకుతుంది, దాహం కలుగుతుంది. వస్త్రాలు లేకుండా దహించి వేస్తాం. తపోశమనార్థం, పిపాశమనార్థం, క్షుధాశమనార్థం అని చెప్పి కర్త సంవత్సర కాలం పాటు 16 మాసికాలు ఏర్పాటు చేయాలి. 16 శ్రాద్ధాలు పెట్టాలి. 12 నెలల కాలంలో 16 వస్తాయి. చనిపోయిన వెంటనే ఒకటి, 15 రోజులకు ఒకటి, 6 నెలలకు ముందు ఒకటి, సంవత్సరం కంటే ముందు ఒకటి, ఇలా 4 అధికంగా నెలకి ఒకటి చొప్పున 12 వెరసి 16 మాసికాలు ఏర్పాటు చేయాలి. కనుక దహనం చేసే ఆ కర్తకు సంవత్సర కాలపు దీక్ష ఉంటుంది. మనకు సంవత్సర కాలం అయితే గతించిన ఆ దేహి శరీరానికి అది 1 రోజు ప్రమాణం. ఈ లెక్కకు పితృమానం అని పేరు. ఇతర బంధువులకు వారికి సంబంధించి అనుబంధ బాంధవ్యాలకు లోనై ఈ కాలమానాన్ని అనుసరించి 11వ రోజు, 10 రోజులు, 3 రోజులు, రోజున్నర, స్నానం ఇవన్నీ సంబంధ బాంధవ్యాలకు లోనుపడి ఉంటాయి. ఆకలి కొందరికి వెంటనే అవుతుంది, మరికొందరికి 8 గంటల తర్వాత. ప్రమాణాన్ని అనుసరించి ఈ విధంగా ఏర్పడే తేడాలు ఎలా అయితే ఉంటాయో సంబంధానుబంధాలకు లోబడి కూడా గతించిన ఆ ప్రేత బంధువులందరినీ అలా పలకరిస్తాడు. మీరు నా దేహాన్ని దహింపచేయడం చూశారు, అందించరా అనే ఆలోచన. ఈ వేదన కర్తకే ఎక్కువ కాబట్టి సంవత్సరం, బంధువులకు తక్కువ కాబట్టి 10 రోజులు. దశ అహం 10 పగళ్ళు అంటుంది శాస్త్రం. తెలుసుకుందాం. షోడశ సంస్కారాలలో 16వది అంత్యేష్టి దీని పేరు. ఇతర వివరాలు ఇంకా కావాలి, గరుడ పురాణం చదువుదాం. భారతీయ విలువలను కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. కాకునూరి నర్లా వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి,
కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.